మొత్తం రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఈరోజు షూటింగ్స్ చేసుకుంటూ వాటి రిలీజ్లో డబ్బింగ్స్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, ఇంతమందిని రేప్ చేసేస్తున్నారు. ఈరోజు చెట్లకు కట్టేసి చిన్న వాళ్ళ కొడుకు ముందర కొడుతున్నారు. ఎక్కడ నోరు తెరవట్లేదు. మరి మీకు బాధ్యత లేదా? మీరే కదా ఆ రోజు చెప్పారు, మేమందరం కూటమిలో ఉన్నాము, ఆడపిల్లకు ఒక కష్టం అంటే నేను వచ్చి నించుంటా, తాట తీస్తా అన్న. మరి ఏది? తల తీసేసే చట్టాలు రావాలని. తల తీసే చట్టాలు మీరు చేయాలి, మీరు డిప్యూటీ సీఎం. అందుకే ప్రజల మీద అభిమానం ఉన్న వాళ్ళకి, ప్రజల కోసం పని చేయాలి అనే మంచి మనసు ఉన్న వాళ్ళకి ప్రజలు ఓట్లేయాలి. నా కులం ఓడని, నాకు ఇష్టమైన హీరో అని, ఇలాంటి పిచ్చి వాటికి ఓటేస్తే ఇలాగే ఉంటుంది. రాష్ట్రం ఈరోజు ఏమైంది? రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఒక డెవలప్మెంట్ ఉందా? ఒక వెల్ఫేర్ ఉందా? ఎవరి గురించి అయినా పోలీసులు పట్టించుకునే పరిస్థితి ఉందా? కంపెనీలు తీసుకొస్తున్నామని చెప్తున్నారు కదా నారా లోకేష్ గారు. అవునండి, 3 పెద్ద కంపెనీలు ఈ ఇయర్లో ఓపెన్ అయినాయి. మీరు చూడలేదా? పవన్ కళ్యాణ్ గారు షార్ట్స్ వేసుకొచ్చి ఒక సెలూన్ ఓపెన్ చేశారు. అలాగే మాధవి రెడ్డి అని కడపలో ఆమె భర్తను వేసుకొని వచ్చి చెప్పుల షాప్ ఓపెన్ చేసింది. తర్వాత మన ఇండస్ట్రియల్ మినిస్టర్ భరత్ గారు కర్నూల్లో వైన్ షాప్ మాటే ఓపెన్ చేశారండి. ఇంతకన్నా పెద్ద ఫ్యాక్టరీలు, ఇంతకన్నా పెద్ద పరిశ్రమలు ఇంకేం తేగలరండి? ఏ స్టేట్లో ఎవ్వరు తేలేరు. వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి ఒక 3 సూపర్ డూపర్ అనేది ఇక్కడే వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. సో చంద్రబాబు నాయుడు గారు అంటే